నమస్తే. వెల్కమ్ బ్యాక్. అమరావతి ఇప్పుడు ఆంధ్రుల రాజధాని అమరావతి. దానికి చట్టబద్ధత కల్పించారు. ఉభయ సభలో ఆమోదము, రాష్ట్రపతి స్టాంపు అన్నీ జరిగిపోయాయి. ఇంకా అంటే ఏ పిచ్చి తొగ్లకులు ఏ ఔరంగజేబులు లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా ఇంకా దాన్ని ఎవరు ఏం చేయలేరు. ఇన్ కేసు వచ్చినా అన్నాను అది కూడా. అయితే ఇప్పుడు ఎప్పుడైతే 2024 ఎన్నికలు అవుతాయి అనుకున్నారో అందరూ కసి మీద ఉన్నారు. బట్ 2024 జాన్యువరి అంటే సంక్రాంతి తర్వాత నుంచే కొన్ని రకాల కాల్స్ జనరేట్ అయ్యాయి. ఏంటవి? సార్ ఇక్కడ అమరావతి పరిధిలో పలానా దగ్గర ప్లాట్లు ఉన్నాయి, పలానా దగ్గర లేఅవుట్లు ఉన్నాయి, పలానా దగ్గర గేటెడ్ కమ్యూనిటీలు ఉన్నాయి, పలానా విలేజ్కి దగ్గరలో ఈ లేఅవుట్స్ ఉన్నాయి, కొనుక్కుంటే బాగుంటుంది, ఫ్యూచర్ నెక్స్ట్ వచ్చేది బాబు గారి ప్రభుత్వమే అని రియల్ ఎస్టేట్ నుంచి కాల్స్ వచ్చాయి. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ హైదరాబాద్లో స్థిరపడిన వాళ్ళు కూడా ఈ కాల్స్ వచ్చాయి. అంటే ఏంటి అంత నమ్మకం? ఓకే, నెక్స్ట్ ఖచ్చితంగా కూటమి గవర్నమెంట్ వస్తుంది, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వస్తుంది, మరలా అభివృద్ధి పరుగులు పెడుతుంది, ల్యాండ్ రేట్ పెరుగుతుంది. ఇది కదా అందరి నమ్మకం. అందుకే కదా 91.87% ఓటింగ్ వచ్చింది. బొమ్మ అదుర్సు కదా. ఇక్కడ సౌండ్ ఉదరాత 11 సీట్లకు పరిమితమైన దగ్గర గోబలు గుయ్యమన్నాయి. సో ఆ ఊపు కొనసాగుతూ మెల్లగా పుంజుకున్నాయి. ఇప్పుడు మీకు విజయవాడ నుంచి గుంటూరుకు వెళ్ళే మార్గంలో సుమారుగా 30-35 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది విజయవాడకి గుంటూరుకి. ఎక్కడికక్కడ 19 నుంచి 24 మధ్యలో వెళ్తే ప్రతిదీ కన్స్ట్రక్ట్ అయిపోయి అక్కడిక్కడ ఆగిపోయి పెయింట్లు వేసేసి ఆగిపోయినవి చాలా ఉంటాయి. ఇప్పుడు అవన్నీ త్వరితగతిన అయిపోతున్నాయి, కొన్ని ఓపెనింగ్ కూడా అయిపోయాయి. ఇప్పుడు ఇది చాలదన్నట్టు అమరావతి చుట్టూ ఒక రింగ్ రోడ్ రాబోతుంది. ఇది ఇప్పుడు కాదు, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు 14 నుంచి 19 మధ్యలో చేసినప్పుడే కూడా ప్రపోజల్ పెట్టారు. ఆయన ఒక్కసారి 19లో కూడా వచ్చేసి ఉంటే ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు ఇంకోలా ఉండేవేమో. అంటే మరి బ్యాడ్ టైం ఏం చేస్తాం. ఒక్కసారి జనాలు ఆ విధంగా ఆలోచించారు. సరే అక్కడ అలా పెట్టుకుంటే ఇప్పుడు మరలా అందరూ తెలుసుకున్నారు, మరలా కూటమి ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు పరుగులు పెడుతుంది. సో ఈ రింగ్ రోడ్ కాన్సెప్ట్ ఈవెన్ అంటే చాలామంది చెప్పేది ఏంటంటే హైదరాబాద్లో ఉన్న రింగ్ రోడ్ కాన్సెప్ట్ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఆ సర్వేలు ప్రపోజల్ అన్నీ అయ్యాయి. తర్వాత కొంతమంది తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కావాలని వాళ్ళ ప్రభుత్వాలకి వాళ్ళ పార్టీకి నచ్చని వాళ్ళు ఉన్నారనే ఉద్దేశంతో ఆ రూట్ మ్యాప్లు కావాలని మార్చి ఆయా పార్టీలకు చెందిన వాళ్ళ వ్యక్తులు వాళ్ళ జాగాల మీద నుంచి రింగ్ రోడ్డు వేసేలాగా కూడా ప్రపోజల్ చేశారు. అవి చరిత్ర చెప్తుంది. సో ఇక్కడ అమరావతి చుట్టూ కూడా అటువంటి రింగ్ రోడ్డు కూడా కాన్సెప్ట్ ఇప్పుడు వస్తుంది. రింగ్ రోడ్డు అంటే ఫ్యూచర్ సిటీ ఎలా ఉండాలి, ఏం చేయాలి, మళ్ళీ దేవుళ్ళు ఆడుకోవడం, లేదంటే హైడ్రా లాంటివి వచ్చి ఎంక్రోచ్మెంట్ ద్వారా కట్ చేసుకుంటూ వెళ్ళడం, అక్కడ కబ్జాలయ్యి ఇక్కడ కబ్జాలయ్యి రోడ్లు వెడల్పు చేద్దాం, ఇవన్నీ కాదు. ముందే ఎస్టాబ్లిష్ అయిపోతే ఎవరికీ ఇబ్బంది ఉండదు కదా. ఇప్పుడు అమరావతి ఎంత ప్లాన్డ్ సిటీగా వెళ్తుందంటే ప్రతిదీ అండర్ గ్రౌండ్ పైప్ లైనే, వాటర్, కేబుల్, ఎలక్ట్రికల్వి, ప్రతిదీ కూడా మీరు ఏది కావాలని అన్నీ, అంటే బయటికి ఏం కనబడకుండా అంత ఒకవైపు పచ్చదనంతో కనబడుతూ డెవలపింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు. మీరు ఒక్కసారి అమరావతి అది చూస్తే అంటే అమరావతి విలేజ్ కాదు, దీన్ని ఈ మహానగరాన్ని కూడా అమరావతి అని పేరు డిసైడ్ చేశారు. సో అమరావతి అంటే అక్కడ అమరావతి అదే కదా, అక్కడ అమరేశ్వరుడు దేవాలయం ఉంది, బుద్ధుడి విగ్రహం ఉంది, అది అమరావతి అవుద్ది, కానీ ఇది ఎందుకు అవుతుంది కాదు. దీన్ని కొత్తగా నిర్మించబోతున్న ఈ మహానగరం పేరు కూడా అమరావతిని డిసైడ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, సెంట్రల్ కూడా దానికి ఆమోదించింది. సో మళ్ళీ చిల్లరగా మాట్లాడుతూ అది ఎలాగవుద్ది ఇది ఎలాగవుద్ది, చాలా హైదరాబాద్ లాంటి పేర్లు ఎక్కడ లేవా? ఎక్కడ ఉంది? పాకిస్తాన్లో కూడా ఒక హైదరాబాద్ ఉంది, సేమ్ ఊరి పేర్లు ఉన్నాయి. రామాపురం పేరుని తీసుకోండి, రామాపురంలో ఇన్ని ఉన్నాయి. నాకు తెలిసి ప్రతి జిల్లాకు ఒక పేరు ఉంటుంది రామాపురం అని, రాముడి మీద భక్తితో కొద్ది పెట్టుకున్న పేర్లు అయ్యిండొచ్చు అవి. సో అలాగా అమరావతి అంటే అది కదా, అది వదిలేసి ఇది ఎలా పెడతారు అని చెప్పి మధ్యన పిచ్చిగా మావిగన్ ఏదో కాన్సెప్ట్తో ఎదవలాజికల్ మాట్లాడుతున్నారు కొంతమంది. ఇక్కడ కాదు, దాని పేరు అమరావతిని డిసైడ్ చేశారు. సేమ్ అమరావతి ఉండకూడదా? అది అమరావతి కుగ్రామం అవ్వచ్చు, ఇది అమరావతి మహానగరం అవ్వచ్చు, అవుతుంది కూడా. సో ఇప్పుడు దీనికి ఏదైతే మన హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఎలాగైతుందో అలాగే అమరావతి మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్మెంట్ అని ఏఎంఆర్డి ఒకటి వచ్చింది. దానికి ఎట్లాగో ఒక ఐఏఎస్ ఆఫీసర్ని అధికారిగా పెడతారు. దాని పరిధిలో ఇవన్నీ కూడా వర్కౌట్స్ అవుతున్నాయి.
చాలామంది ఇన్ని ఎకరాలు ఉన్నాయి, అన్ని ఎకరాలు ఉన్నాయి, సరిపోతుంది కదా, ఇంకా ఎందుకు, ఇదంతా కూటమి ప్రభుత్వం ఆడుతున్న నాటకం అని మొన్న ఎవడో సోషల్ మీడియాలో పెడితే నేను చూశాను. ఇప్పుడు ఆ రోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా సుమారుగా 5,000 నుంచి 7,000 ఎకరాల వరకు ఉండాలి, ఉంటేనే నెంబర్ 1 ఎయిర్పోర్ట్ అవుతుందని చెప్తే, ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ ఆల్ 2004 ముందు మాట. చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉన్న టైంలో సర్వే ఇవన్నీ జరిగితే, ఇప్పుడు అదే శంషాబాద్ ఎయిర్పోర్టు మరలా దానికి ఎంత ఎక్స్టెండ్ చేయాలనే కూడా అంత ప్లేస్ ఉంది. అంత వరల్డ్ నెంబర్ 1 క్వాలిటీతో ఉన్న ఎయిర్పోర్ట్స్లో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఒకటి. ముంబై ఇంకో టెర్మినల్ కట్టారు, ఢిల్లీలో 2 టెర్మినల్ కట్టారు, ఈరోజు బెంగళూరు ఎయిర్పోర్ట్ అది సరిపోవట్లేదు, ఇంకోటి కావాలని అనుకుంటున్నారు. ఎందుకు బాధలు? అంటే రాబోయే 100 ఏళ్ళకు సరిపడా ఆలోచించి ముందుగా ఎస్టాబ్లిష్ చేస్తే ఎలా ఉంటుంది? అది కదా ఆలోచన, అది కదా చేయాల్సిన పని. దానికి ప్రతి ఒక్కడు విమర్శించేవాడే. ఈవెన్ ఆయన ఫస్ట్ టైం ఐటీ గురించి వెంపర్లాడినప్పుడు కూడా, ఐటీ కోసం తాపత్రపడి ఇక్కడ తెప్పిస్తాడినప్పుడు కూడా ఇవన్నీ ఎవడు పెడతాడు, ఇవన్నీ తిండి పెడతాయా అన్నారు. ఈరోజు 70-80% ఆ ఐటీ చుట్టే అందరూ బతుకుతున్నారు, అందరూ తిరుగుతున్నారు. ఈవెన్ మీరు నేను కూర్చొని ఈ సోషల్ మీడియా వేదికలో యూట్యూబ్ ఛానల్లో చూసేది కూడా ఈ ఐటీ డెవలప్మెంట్ ద్వారా వచ్చిన పరిణామాలే ఇవన్నీ కూడా. వాస్తవమే కదా. టెక్నాలజీ, ఇంటర్నెట్, యాప్స్, యూట్యూబ్లు, వీడియోలు ఇవన్నీ వస్తాయని ఎవరైనా అనుకున్నారా? మెల్లమెల్లగా డెవలప్ అయ్యే ఫ్యూచర్లో ఆలోచించారు కాబట్టి ఈరోజు ఇలాగా ఇంత అద్భుతంగా జరిగింది. అయితే దాన్ని మరలా దేనికి దానికి సెపరేట్గా టెక్ పార్కులని, అంటే హెల్త్ పార్కులని, ఎడ్యుకేషన్ పార్కులని, ఇండస్ట్రీ పార్కులు, దేని దానికి సెపరేట్, అవన్నీ ఒకవైపు, ఇవన్నీ ఒకవైపు అలా పెట్టి మొత్తానికి ఒక అద్భుతమైన మహానగరాన్ని నిర్మిస్తున్నారు. కాబట్టే రియల్టర్స్ చెలరేగిపోతున్నారు. రింగ్ రోడ్డు ఇప్పుడు ఎంత విస్తీర్ణంలో కడతారో ఆ రింగ్ రోడ్డు కానుకున్న భూములన్నిటికీ రేట్లు అన్నీ డబల్ పెరిగిపోయి మొత్తం అదే ఉమ్మడి కృష్ణా జిల్లా, ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా ఒకటి కృష్ణా జిల్లా అయిపోయింది, అది కానీ ఉమ్మడి గుంటూరు జిల్లా, ఇవన్నీ కూడా భయంకరంగా రేట్లు పెరుగుతున్నాయి. రియల్ ఎస్టేట్లు ఇదే సరైన సమయం, బిజినెస్ స్టార్ట్ చేశారు, కొనుక్కుంటున్నారు, ఫ్యూచర్లో మంచి రేటు పలుకుతుందని ఇప్పటి నుంచే చాలామంది ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో అంటే ఒక రాబోయే విజనరీకి సంబంధించి ఆలోచించే వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఆ వ్యక్తి దాన్ని అలా సఫలీకృతం చేసి ముందుకు తీసుకెళ్తాడు కాబట్టి అంత ధైర్యంగా రియల్ ఎస్టేట్ అంతా భూమి పెరుగుతుంది. అంతే ధైర్యంగా కొనుగోలుదారులు కూడా ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధపడుతున్నారు. దట్ ఈజ్ కూటమి ప్రభుత్వం, దట్ ఈజ్ అమరావతి.